మోసెస్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ బ్రదర్ పేరు మోసెస్. ఒకరోజు సడన్గా నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. సిస్టర్ పంపించారు. సిస్టర్ ఏమని పెట్టారంటే, బ్రదర్, పాస్టర్ గారు, నా భర్త మోసెస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్స్ హోప్ ఇవ్వట్లేదండి, 48 గంటల్లోగా చనిపోతాడు అని డాక్టర్స్ చెప్తున్నారు అని మెసేజ్ పెట్టిందా. నేను రిప్లై చేసి చెప్పా, డోంట్ వరీ సిస్టర్, ఆయన చనిపోడు, ఆయన జీవిస్తాడు అని చెప్పాను. అప్పుడు నా ఆత్మీయ కుమారుడు జీవన్ అండ్ కుమార్తె పావని, వాళ్ళిద్దరు నేను ఫోన్ చేసి చెప్పా, సిఎంఆర్ హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి ఆయనకి డాక్టర్ 48 గంటల్లో ఇచ్చారంట, వెళ్ళి చెప్పండి ఆయన చనిపోడని చెప్పండి అని. నా కుమారుడు జీవన్ అండ్ పావని ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళగానే బ్రదర్ మోసెస్ ఒక వాంతు చేసుకున్నాడు, రక్తపు వాంతు, మొత్తం అంతా వాంతి అయిపోయింది, బ్లడ్. అలాంటి స్థితిలో మన సంఘస్థులైన, హల్లెలూయా, బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు వెళ్ళి బ్రదర్కి ప్రకటించారు, ఫెయిత్ సిటీ సంఘములో ఉన్న అభిషేకాన్ని మేము తీసుకొచ్చాము, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు. 48 గంటలు అయింది, బ్రదర్ బ్రతికే ఉన్నాడు. వారం అయింది, ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. నెల అయింది, డిశ్చార్జ్ అయిపోయాడు. తర్వాత 2 నెలలైంది, మన సంఘంలోనికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు బ్రదర్ ఇక్కడ నిలబడుతున్నాడు కదా, ఈజ్ అ లివింగ్ టెస్టిమనీ. ఆయన సజీవ సాక్ష్యం. 48 గంటలు కాస్త 2 నెలలు మించి అయిపోయింది. మరణ పడక మీద ఉండే బ్రదర్ మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నాడు. I'm very thankful to all the members here for your blessings. Now he is in this position. I could not imagine that he is standing here in this position. Thank you so much.